వెలుగైన దేవుని వైపు మనం తిరిగినప్పుడు వెలుగు మన మీద ప్రసరిస్తుంది. జీవాధిపతి అయిన దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయనలోని జీవాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. నీ కన్నులు ఎవరిని చూస్తున్నాయి? నీ కన్నులు వేటిని చూస్తున్నాయి? చూడకూడని వాటిని చూస్తున్నావా నీ కళ్ళతో? నీ నేత్రాలతో ఎవరిని చూస్తున్నావు, లేదా ఎవరిని లక్ష్య పెడుతున్నావు, ఎవరిని దృష్టిస్తున్నావు? చాలాసార్లు మన జీవితాల్లో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా రోగం వచ్చినప్పుడు కానీ దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఎటువైపో చూడాలని అనుకుంటాం. అక్కడేదో వాళ్ళు చేస్తున్నారట, ఇక్కడేదో వాళ్ళు చేస్తున్నారట, అవి కూడా మనం చేయించుకుంటే బాగుంటుంది, లేదంటే అవి తీసుకొచ్చి కట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి దేవుని వైపు చూడడం మానేసి అలాంటి వాటి వైపు చాలామంది చూస్తూ ఉంటారు. నీ నేత్రములు, విశ్వాస నేత్రాలు తెరిచి నిన్ను స్వస్థపరిచే దేవుని వైపు చూడు. నీకు సమాధానం ఇచ్చే దేవుని వైపు చూడు. నిన్ను ఆశీర్వదించే దేవుని వైపు చూడు. నిన్ను ఏ సందర్భంలో నేను నిలబెట్టి బలపరచగలిగే దేవుని వైపు చూడు. అంతేగాని కృంగిపోవద్దు, ఓడిపోవద్దు, అసహనంతో ఊగిపోవద్దు. దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పి తీర్పులు ఇచ్చేయద్దు. ఆయన వైపు చూడు, ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది.